అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ప్లేట్లో వేయాల్సిన దోశ మగ్గులో వేసావు. ఇప్పుడు మగ్గులో ఉన్న నీళ్లు ప్లేట్లో పోస్తావా? అలాగే అత్తమ్మా. ఏంటి రాత్రి తాగింది ఇంకా దిగలేదా? హ్యాంగ్ ఓవర్ పెగ్గేమైనా కావాలా? నిన్నటిదాకా ఈ ఇంట్లో ఒక్కడు చాలదన్నట్టు నువ్వు తాగి తందనాలు అడ్డం మొదలు పెట్టావా? చెప్పు. సారీ అత్తమ్మా. వాడికి బుద్ధి చెప్తావు అనుకుంటే నీ బుద్ధి ఎక్కడికి పోయిందే? అది కాదత్తమ్మా. ఇంట్లో ఆఫీస్లో అందరి ముందు నా పరువు తీసేశావు. అసలు కొంచెమైనా నా గురించి ఆలోచించావా? అవునులే, ఎందుకు ఆలోచిస్తావు? ఈ మధ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నాను కదా, అందుకే నీకు కళ్ళు నెత్తినెక్కాయి. సారీ అత్తమ్మా. ఏం చేసుకోనే నీ సారీని? ఏం చేసుకోను చెప్పు. ఏం చేసుకోను? పిచ్చి పిల్ల, నేనేదో సరదాగా అన్నానే. నిన్న వచ్చిన వాళ్ళు కూడా అలా మొగుణ్ణి ఉతికే ఛాన్స్ మాకు వస్తే బావుండని నవ్వుకున్నారు. అమ్మా, ఇదేం సాడిజం అమ్మా మీకు? రోజూ తాగి టార్చర్ పెట్టే మీకు మా బాధ ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదరా. ఇక నుంచి కొట్టాలనిపిస్తే ఒక పెగ్గేసి కొట్టాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వసుంధరా. ఇలా నువ్వు మొదట్నుంచి చేసుంటే వీడెప్పుడో సెట్ అయిపోయేవాడు. ఇదిగో, మీరు మీ కోడలికి సపోర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అంతేకాని మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అరే రే, టిఫిన్ చేరా. టిఫిన్ రా అంట రే వెధవా, వెక్కిరింతలకేం తక్కువ లేదు, పోరా. మీకింకా కోపం వస్తుందేమో అనుకున్నానత్తమ్మా. నా కొడుకు తాగుడికి బానిసైపోయి రోజూ తాగొస్తేనే భరించాను. పొరపాటున నా కోడలు ఒక్కరోజు తాగితే నేను భరించలేనా? అత్తమ్మా, నేను చాలా కంగారు పడ్డానత్తమ్మా. నేను ఈ రోజు నుంచి కృష్ణయ్యని ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రపంచంలో అమ్మాయిలందరికీ మీలాంటి అత్తగారు రావాలని. నీలాంటి కోడలు రావాలని ప్రార్థించు, అప్పుడు ఎలాంటి అత్తగారైనా మారిపోతుంది. నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు మల్లిక, అందుకే నేను వసుంధర విషయంలో అనుమానించలేకపోతున్నాను. అలాగే నీ ద్వేషం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అందుకే వసుంధరకి ఎలాంటి అన్యాయం జరగకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వసుంధర, సాయంత్రం నా ఫ్రెండ్ మనవడి మొదటి పుట్టినరోజు. నువ్వు నేను ధ్రువ ఫంక్షన్కెళ్ళాలి.
సాయంత్రం ఆఫీస్ అయ్యాక షాపింగ్కి వెళ్ళి ఆ బాబుకి మంచి గిఫ్ట్ తీసుకునిరా. సరే అత్తమ్మా. ఉమ్. అవును, ఆఫీస్కొస్తావా? ఈ హ్యాంగ్ ఓవర్కి ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? ఆ, వస్తానత్తమ్మా. కొంచెం తల తిరుగుతుంది, కానీ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది. సరే ఉండు, నీకు మంచి కషాయం చేసి తీసుకొస్తాను. నీకు ఆ తలనొప్పి వికారం అన్నీ తగ్గిపోతాయి. మీరా? మ్మ్. ప్రతాప్ కోసం అప్పుడప్పుడు చేసేదాన్లే. అది తాగితే నీకు చాలా వరకు హాయిగా ఉంటుంది. అయితే నేను నేర్చుకుంటానత్తమ్మా. ఇదిగో ఆయన కోసం చేయడానికి పనికొస్తుంది. సరే అయితే రా. ఉహుం. అత్తయ్య, ఈ అత్త కోడలిద్దరూ కిచెన్లో ఏం చేస్తున్నారు? వసుంధర తల తిరుగుతుంది అంటే మల్లికా మేడం తనకి కషాయం పెడుతున్నారు సార్. అబ్బాబాబాబా, ఆహా, అబ్బాబాబాబాబా, ఇలాంటి సీన్లు ఏ ఇంట్లోనూ జరగవు. కోడలు తాగి మొగుణ్ణి కొడితే తిట్టాల్సిన అత్తగారు ప్రేమగా తనకి కషాయం ఇస్తున్నారు. అత్తయ్య, అది నేను తాగి ఇంటికొస్తే ఆ రోజు యుద్ధమే. కోడలు తాగితే కషాయమా? ఇంత పక్షపాతం పనికిరాదు. ఇది చాలా అన్యాయం. అయితే కషాయం ఎలా పెట్టాలో నువ్వు కూడా నేర్చుకో ధ్రువా. నువ్వు పెట్టు, నేను నీ దరిదాపుల్లో కూడా రాను. మీ ఫ్లోలో మీరు ఉండండి, నన్ను ఆ వంటగదిలోకి మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఇంట్లో ఆడవాళ్ళంతా ఒక్కటైపోతే మగాడికి విలువే ఉండదంటారు. మన ఇల్లు దానికి చక్కటి ఉదాహరణ. ఎలా ఉంది? కషాయం చాలా బాగుందత్తమ్మా. మరింకే, రోజు తాగిరా. నానైతే ఏగుతుంది సార్, మీరు ఏగుదురా? అమ్మో, ఒక్కరోజు తాగినందుకే భాష మార్చేసింది. ఇంకా రోజు తాగితేనా? మ్మ్. ఒసే, వాడు నా కొడుకు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఊరికే అత్తమ్మా.